80-90% మెడికేషన్ ద్వారా తగ్గించవచ్చు. మిగతా 20% మనం తీసుకునే ఆహారపు అలవాట్లు, మన జీవన విధానం, ఒత్తిడికి ఎక్కువగా గురి కాకుండా చర్మాన్ని వీలైనంత వరకు హైడ్రేటింగ్గా మెయింటైన్ చేయడం. హైడ్రేషన్ ఎలా మెయింటైన్ చేస్తాము? వాటర్ క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవటం. ఉదాహరణకు ఒక వ్యక్తి యొక్క వాటర్ ఇంటేక్ ఎలా ఉండాలి, నార్మల్గా ఒక వ్యక్తికి ఎంత వాటర్ అవసరం అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇలాంటి చర్మ సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నవి. ఒక 20 kgs ఆఫ్ బాడీ వెయిట్కి 1 లీటర్ వాటర్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఉదాహరణకు ఒక 60 kgలు ఉన్న మనిషి 3 లీటర్ల వాటర్ తీసుకోవాలి. అదే చర్మ సంబంధిత ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు ఎడిషనల్గా ఇంకా ఎక్కువ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇలా హైడ్రేషన్ కంటెంట్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఇటువంటి సోరియాసిస్ అనేది ఇంటర్నల్ మెడికేషన్ కూడా ఉంటుంది హోమియోపతి ద్వారా, తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. సో డీహైడ్రేటింగ్ కండిషన్స్లో వాటర్ సరిగా తీసుకోకుండా అండ్ డ్రై స్కిన్ వాళ్ళకు చర్మ సంబంధిత ప్రాబ్లమ్స్ అంత ఈజీగా తగ్గవు, ఎక్కువ టైం పడుతుంది. సో మనం కౌన్సిలింగ్లోనే మేము ఒక పేషెంట్ సోరియాసిస్ కానీ ఏదైనా చర్మ సంబంధిత ప్రాబ్లంతో వచ్చినప్పుడు మెడిసిన్తో పాటుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది ఎడ్యుకేట్ చేస్తాము. ఇది ఒక ఇమ్యూన్ డిజార్డర్. మెడికేషన్ తీసుకుంటున్నప్పుడు తగ్గడం అనేది రెస్పాండ్ అవుతుంది మెడిసిన్కి, బట్ హోమియోపతి అనేది ఇక్కడ 100% ఎఫెక్ట్ చూపిస్తుంది. రికరెన్స్ ఆఫ్ ద డిసీజ్ని బ్రేక్ చేయడమే హోమియోపతి యొక్క స్పెషాలిటీ.